అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా ఎవెన్యూలో సిఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బేగంపేట డివిజన్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై కాలనీ వాసులకు సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, మీ సురక్ష, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో నివసించే ఇరుగు పొరుగు వారు, వృద్ధులు, గృహ సహాయకులు, వాచ్మెన్లు, డ్రైవర్లు, అద్దెకుండే వారి వివరాలను తప్పనిసరిగా మీ సురక్ష యాప్లో నమోదు చేయించాలని కోరారు. ఈ సమాచారం నేరాల నివారణకు, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు సత్వరమే దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. ఇళ్లలో దొంగతనాల నివారణకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఓళ్లకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులను ఇళ్లలో ఉంచకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నకిలీ పెట్టుబడులు, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల హ్యాకింగ్, నకిలీ కస్టమర్ కేర్ కేంద్రాల పేరిట వచ్చే మోసపూరిత లింకులను నమోద్దని హెచ్చరించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. ఒకవేళ మోసపోతే వెంటనే జాతీయ సైబర్ నేరాల సహాయక సంఖ్య 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. వీటితో పాటు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే ఈ మధ్యల కాలంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్లకు సంబంధించినటువంటిది అయితే ఆన్లైన్ లో వచ్చిన అన్నిటికంటే మేజర్గా నేను ఒక్కటి ఏమంటున్నానంటే, సైబర్ క్రైమ్లు ఎక్కువ కావడానికి కారణం ఏంటండి? ఆశ, అత్యాశ. ఇప్పుడు ఎవరైనా కానీ మనం నెలకు పని చేస్తే కానీ జీతం రానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫ్రీగా డబ్బులు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ పెడితే అధికంగా ఇస్తాము, ఫ్రీగా కార్ గెలుచుకున్నారు, లేకపోతే గిఫ్ట్ వచ్చింది, వోచర్ వచ్చింది, మీకు కన్సెషన్ ఇస్తాం, డిస్కౌంట్ ఇస్తాం అనేటువంటిది చాలా రకాలైనటువంటి ఆఫర్లు వస్తూ ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, థర్డ్ పార్టీ యాప్స్ కానీ, నంబర్స్ కానీ, కాల్స్ కానీ, మెసేజెస్ కానీ ఏది వచ్చినా కూడాను ఫస్ట్ దాని యొక్క అకౌంటబిలిటీని చెక్ చేయాలి. అది ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, దాన్ని ఎవరైనా సరే ఫ్రీగా ఎందుకు ఇస్తారు, ఈ యొక్క ఆలోచన అనేటువంటిది మొదటిగా రావాల్సినటువంటి అంశం. ఇది ఒకటి. మూడో, ఎయిర్పోర్ట్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు 99%. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కాగానే మన బిహేవియర్ ఎట్లుంటుంది, బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది. ఇన్ కేస్ చిన్న చాక్లెట్ తిన్నా కానీ పిల్లలకు కూడా జేబులో పెట్టుకోరా, ఇక్కడ డస్ట్బిన్ ఉంది అక్కడ పడేయమని చెప్తుంటాము. అదే మనం ఇక్కడ వస్తే ఇక్కడ తీసి ఇక్కడే పడేస్తాం కదా. బస్సులో పోతుంటే వాటర్ బాటిల్ తాగుతుంటారు, బయట పడేసుకుంటారు కిటికీల నుండి. సో అదే మనమే గేట్ బయటకు వస్తే ఒకలాగుంది మైండ్ సెట్, లోపడిపోతే ఒకలాగుంది కదా. సో దయచేసి మన మైండ్ సెట్, మన కంట్రీ, మన తెలంగాణ, మన హైదరాబాద్ ఎవరో వచ్చి చెప్పనవసరం లేదు కదా. ప్రతి ఒక్కరికి డిసిప్లిన్, డస్ట్బిన్లో వాడదాం, ఏదైనా ఉంటే చెత్త బయట పడేయద్దు, వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఎక్కడ ఉంటే డస్ట్బిన్లోనే డంపింగ్లోనే పడేదనేది కాన్షియస్గా మనం కూడా పాటిస్తే మేడ్ తీసుంటుంది, వాళ్ళను గట్టిగా అనలేము. అనుకుంటేనేమో మళ్ళీ ఏదైనా మళ్ళీ థ్రెడ్స్ చేస్తుంటారు, నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు నేను తీయకన్నా. కానీ ఆ విధంగా చాలా మంది తెలిసి ఉంటుంది, మీకు తెలియకుండా మీ పక్క వాళ్ళకో ఎవరికో ఈ జరిగి ఉంటాయి. మేము కూడా కంప్లైంట్ చేసి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దాంట్లో కొద్ది మట్టుకు భయపడే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, కొద్దిగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఏం లేదు కదా అన్నట్లు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో దాంట్లో భాగంగానే వాళ్ళ డేటా మొత్తం కూడా మనం ఫిల్ చేస్తే భయం ఉంటుంది. అలాగనే రీసెంట్గా ఎస్ఐ గారు కూడా చెప్పారు, రీసెంట్గా ఒక 2 మనకి ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒకటి ఇక్కడ జూబ్లీహిల్స్ అండ్ ఒకటి మన జవహర్ నగర్లో. జూబ్లీహిల్స్లో ఒక రిటైర్డ్ ఐపీఎస్ యొక్క భార్యను నేపాల్ వాళ్ళు మేడ్స్గా పనిచేసి వాళ్ళ యొక్క నమ్మకాన్ని చూరగోరి ఒక 5 డే వాళ్ళ యొక్క ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసేసి ఆమె లేడీని చంపి వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డ్ ఇంకా విశ్వరూపం చూపిస్తాను. కాబట్టి అప్పటిదాకా మీకు తెలియదు. కాబట్టి అది మీరు ఆ ఇన్సిడెంట్ కాకుండా మనం మ్యాక్సిమం మా వైపు నుంచి దానికి ఒక సొల్యూషన్ అనేది ఇస్తాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ మీ సురక్ష ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. మీరు ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేపియండి. తర్వాత ఇది చేయించినాక వాళ్ళ ప్రవర్తనలో చాలా వరకు మార్పు వస్తుంది. ఏదైతే కొద్దిగా ఈ ఇర్రెగ్యులర్ మూమెంట్స్ చేసేటోళ్ళు, కొద్దిగా ఇన్సైట్ అంటే లోపల ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలనిపించేటోళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ వస్తుంది. ఎందుకంటే మా టోటల్ డేటా అనేది ఉన్నది. మేము ఏదైనా అఫెన్స్ చేసినా కానీ మేము ఎక్కడికి పోలేమనేది ఒక ఫియర్ అయితే ఉంటుంది. అంటే అందరూ అలా ఉంటుంది కాదు, ఏదో 1-2% ఉన్నా కానీ దాంట్లో మీ దగ్గర పనిచేసేటోళ్ళే ఉండొచ్చు అని ప్రతి ఒక్కరు అనుకోండి. ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయండి. దానికి సంబంధించి లింక్ కూడా ఇస్తారు. ఈ QR కోడ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు విధిగా అది కంప్లీట్ చేయండి. మీ కమ్యూనిటీ మిగతా వాళ్ళకు కూడా చెప్పండి.
మేమైతే యాక్చువల్లీ ఈరోజు 5 గంటల నుంచే ఈ తెలంగాణ ఫార్మేషన్ మల్కాజ్గిరికి ఎట్లా మారారు మేము కూడా దీంట్లోకి వచ్చినాం. అన్ని కలిపి 4 పోలీస్ స్టేషన్లు మన బేగంపేట డివిజన్ పరిధిలోకి వచ్చినాయి. ఇది రీఆర్గనైజేషన్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఈ మధ్యలో మనకు ఈ కొత్త కమిషనర్ ఆఫ్ పోలీసు మేడం సుమతి గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్ మన హైదరాబాద్ సిటీలో, అదేవిధంగా మల్కాజ్గిరి కమిషనరేట్లో అక్కడక్కడ అయిన ఇన్సిడెంట్ అని కొద్దిగా ఎనలైజ్ చేసి వీటిని ఎట్లా ప్రివెంట్ చేయాలనే ఆలోచనతో బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ మీ సురక్ష అనే ప్రోగ్రాం తయారు కావడం జరిగింది. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండ్లల్లో పనిచేసి ఆల్ టైప్ ఆఫ్ డొమెస్టిక్ వర్కర్స్, అంటే కుక్ కానివ్వండి, మెయిడ్, తర్వాత ఈ కార్ డ్రైవరు, తర్వాత ఏమైనా హెల్పర్స్, ఈవెన్ మిల్క్ ఉంటారు కదా, మిల్క్ సప్లై, రకరకాల అంటే మన డొమెస్టిక్ మన ఇంటికి సంబంధించిన వర్క్స్లో ఎంగేజ్ అయ్యేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కేటగిరీ కిందకి వస్తారు. వాళ్ళకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వాళ్ళ డాటా అనేది కలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఒక యాప్ తయారు చేయడం జరిగింది. లింక్ ద్వారా మొత్తం టోటల్ 43 కాలమ్స్ ఉంటాయి. అంటే అతని పేరు, సన్ ఆఫ్, తర్వాత నేటివ్ ప్లేస్, ఫోన్ నెంబరు, అంతకుముందు ఎక్కడ పనిచేసిండు, తర్వాత ఆధార్ నెంబరు, బ్యాంకు డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఒకవేళ ఎందుకు క్వశ్చన్ చేస్తే కూడా చెప్పండి, ఇక్కడికి మా పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు, మీటింగ్ పెట్టారు, ఇది ఖచ్చితంగా తీసుకోమని చెప్పారని చెప్పండి. వాళ్ళు ఏమైనా మీ మీదకి ఏమన్నా అంటే వేరే విధంగా బిహేవ్ చేస్తే చెప్పండి, మాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. మీ సెక్టర్ ఎస్ఐ ఉంటాడు, ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, ఎట్లా పెట్రోలింగ్ పార్టీ మనకి ఎప్పుడు రౌండ్ ది క్లాక్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది తెలియదు, నైట్ పడుకున్న తర్వాత అసలు ఎక్కడ బయట ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు మాత్రం బ్లూ కోల్స్, పెట్రోల్ మొబైల్స్ వీళ్ళు కంటిన్యూగా తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే నేచర్ ఆఫ్ డ్యూటీ, అదేదో వాళ్ళు పార్ట్ ఆఫ్ జాబ్లో అదొక ప్రక్రియ. దాంట్లో భాగంగా 100 డేస్ అటెండ్ అవుతారు. ఏదైనా న్యూసెన్స్ అయిందంటే ఖచ్చితంగా పోతారు, కొట్లాట్లు అవుతుందంటే పోతారు. ఏదైనా ఒక 5 to 10 minutesలో వాళ్ళు స్పాట్కి రీచ్ అవుతారు. కాబట్టి ఇంత ఇదిగా ఈ యొక్క మన సెటప్ పోలీసింగ్ ఉన్నప్పుడు దీన్ని కొద్దిగా మీరు యూటిలైజ్ చేసుకోండి. కాబట్టి మీరు మిగతా వాళ్ళకు కూడా చెప్పండి, మీ కమ్యూనిటీ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు అయితే మా పోలీస్ తరఫు నుంచి అయితే దీంట్లో 2 భాగాలు ఉంటాయి. హౌస్ ఓనర్స్ మీరు సొంతంగా చేసుకోండి. హౌస్ ఓనర్స్ నేను అనుకుంటా అంతా హౌస్ ఓనర్స్ అంటే ఇక్కడ మేబీ అందరు ఉండొచ్చు. ఒకవేళ టెనెంట్స్ అయితే టెనెంట్స్ని మా వాళ్ళు వస్తారు, మా పోలీస్ స్టేషన్ ఈ కన్సల్ట్ ఏరియా వాళ్ళు వస్తారు, వాళ్ళు ఫిలప్ చేపిస్తారు టెనెంట్స్. తర్వాత ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే కూడా మా వాళ్ళు వచ్చి వాళ్ళకు అసిస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు మన ఈరోజు ఈ కమ్యూనిటీ సేఫ్టీ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగా రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడికి రావటం జరిగింది. దీంట్లో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈ కమ్యూనిటీలో ఎక్కడైతే ఈ సేఫ్టీ కన్సర్న్స్లో భాగంగా ఇటీవల మల్కాజ్గిరి కమిషనరేట్లో మీ సురక్ష ప్రోగ్రాం అనేది లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆల్ హౌస్ వర్కర్స్ అంటే హెల్పర్స్ వాళ్ళ యొక్క ఎన్యూమరేషన్ అనేది చేపియాలి. దానికి సంబంధించి ఓనర్స్ ఇండివిజువల్గా వాళ్ళు ఫిలప్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా టెనెంట్స్, సీనియర్ సిటిజన్స్ మా పోలీసు వాళ్ళ సహాయంతో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఈ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 600 బై పోలీసు, 50 దాకా కూడా బై సిటిజన్స్ అని, ఇంకా దీన్ని పెంచాలనే దాంట్లో భాగంగా ఇట్లాంటి ఈ కార్యక్రమంలో భాగంగా అది కూడా చెప్పడం జరిగింది. అందరిని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా డాటా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి రావడం జరిగింది.